పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తిని స్పందించట్లేదన్నారంటే వాడు ఎవడికో చెవులు లేవు, వాడికి ఎవడో కళ్ళు లేవు. వాస్తవంగా పరిపాలన అద్భుతంగా చేస్తున్నదే పవన్ కళ్యాణ్. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్ గారు పాలన చేస్తున్నట్టుగా ఉంది. ప్రతి విషయంలో కూడా ఆయన కల్పించుకుని ప్రతి వ్యవహారంలో కూడా ఎక్కడ ఏ లోటు ఉన్నా సరే పరిపాలన మాత్రం సక్రమంగా చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తి ఈవేళ రాజకీయాల్లో ఉండడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం. ఇప్పుడు కిరణ్ అనేవాడు జగన్మోహన్ రెడ్డి భార్యని కించపరిచాడు. ఇమీడియట్లీ అరెస్ట్ చేశారా లేదా కిరణ్ని? ఈవేళ నిన్న అది కోర్టులు చూసుకునే పని, అది వీళ్ళు చేసేది కాదు. ఈవేళ ఒక వ్యక్తి అప్పిచ్చి అప్పు తీర్చకపోతే తన భార్యని తీసుకెళ్ళి కట్టేసి కొట్టాడు ఒకడు దుర్మార్గుడు. వాడిని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఇది పరిపాలన అంటే. అంతేగాని పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడిని, అంత గొప్ప వ్యక్తిని ఉచ్చనీచాలు లేకుండా తిట్టినటువంటి కుక్కల్ని జైల్లో ఎందుకు వెళ్ళేదా? జగన్మోహన్ రెడ్డి అనేవాడు జైల్లో ఎందుకు లేదు? మన బోరగడ్డ అనిల్ అనేవాడు ఉచ్చనీచాలు లేకుండా చిన్న బిడ్డలను కూడా మానం చేస్తానన్నాడు. ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు అప్పుడు? అంటే మీరు మనుషులే కాదన్నమాట. మానవత్వం లేని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే వాడు జగన్మోహన్ రెడ్డి. మన కాకినాడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ కుక్క ఎలా తిట్టాడా పవన్ కళ్యాణ్? ఏం చేశారు? అరెస్ట్ చేశాడా జగన్మోహన్ రెడ్డి? అరెస్ట్ చేయలేదు కదా. అంటే ఇష్టాన్ని రీతిగా శ్రీరెడ్డితో, సన్నాసి శ్రీరెడ్డితో కూడా తిట్టించారే జగన్మోహన్ రెడ్డి. అలాంటి గొప్ప వ్యక్తిని సంపాదించిన దాంట్లో సగానికి ఎక్కువ డబ్బులు, తన రక్తాన్ని దారబోసిన డబ్బులు పేద ప్రజలకు పంచినటువంటి మహానుభావుడే పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తిని తిడుతుంటే చెవులు లేని వాడిలాగా, కళ్ళు లేని కబోదిలాగా నీ ప్రభుత్వం ఉందని చెప్పి నోరు మూసుకుని కూర్చున్నావు. ఈరోజు వచ్చి నాకు పర్మిషన్లు కావాలా, నేను రౌడీజం చేస్తా, నేను గోండాగిరి చేస్తా, నేనేమో అయ్యి పగలు కొడతా అంటే ఎవడు ఒప్పుకుంటాడు? ఎందుకు పర్మిషన్తో గోండాగిరి చేస్తున్నాడు కదా. పర్మిషన్తో అయ్యి పగలు కొట్టకూడదు. ఎవరైతే అన్యాయం అయిపోయారో వాళ్ళకి సహాయం చేయాలా, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. ఇది రాజకీయ నాయకుల లక్షణం. అంతేగాని అరాచక శక్తి, మన ఫ్యాక్షనిస్టులకు ప్రవర్తన చేస్తే ఎట్లా? ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోం చేస్తే ఎట్లా? ప్రశాంతంగా ఉండాలి కదా. ఇవేమీ లేకుండా ఇష్టానుసారం మాట్లాడి నాకు పర్మిషన్ కావాలా, ఇవన్నీ చేతగాని మాటలు. ఇప్పుడు పరిపాలన చేతకాకు 11కు పడిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకు అంత పర్మిషన్ కూడా అవసరం లేదు.